మేడిగడ్డ బ్యారేజ్లో కుంగుబాటుకు గురైన 7 బ్లాక్ దిగువన షీట్ ఫైల్స్ ఏర్పాటు చేసేందుకు పనులైతే కొనసాగుతున్నాయి. వీటిని పరిశీలించేందుకు పర్యవేక్షణ కమిటీ మేడిగడ్డకు చేరుకుంది. అనిల్ కుమార్ నేతృత్వంలో ఉన్న 4 సభ్యుల బృందం పనులను పరిశీలిస్తున్నారు. గేట్ల కటింగ్, షీట్ ఫైల్స్, గ్రౌటింగ్, బయటపడ్డ గుంతలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు గేట్ల వద్ద 5 కిలోమీటర్ల మేర కోర్ కటింగ్ చేసి కాంక్రీట్ ఇంటాక్ట్ చేయిస్తున్నట్టు తెలుపుతున్నారు. అయితే గ్రౌటింగ్ తర్వాత పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక మేడిగడ్డ బ్యారేజ్ అప్డేట్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, ప్రెసిడెంట్ అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయి? ఇంజనీర్స్ ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు? సర్తాజ్ 7వ బ్లాక్కు సంబంధించినటువంటి 19, 20, 21 3 గేట్లను కట్ చేసి తొలగించడానికి ఇంజనీరింగ్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 2 రోజుల నుంచి కూడా అక్కడ వెల్డింగ్ చేస్తూ అది ఒకటి బోల్ట్స్ను కూడా కట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు గ్రౌటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దాదాపు ఇప్పటికీ 3 రోజులు చేరుకుంది. పూర్తిగా గేట్ల అడుగు భాగం వద్ద దాదాపు 5 నుంచి 6 మీటర్ల మేడ కాంక్రీట్ కట్ చేస్తూ దాని లోపలికి కాంక్రీట్ మిశ్రమాన్ని ఇంజెక్ట్ చేస్తూ ఓవైపు గ్రౌటింగ్ పనులు కూడా కొనసాగిస్తారు. ఇక 2 రోజుల క్రితం బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఏదైతే మీటింగ్ చేసుకున్నారో వాళ్ళు 4 కూడా ఈ రోజున మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిశీలన కోసం వచ్చారు. అందులో ప్రధానంగా అనిల్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఒక 4 సభ్యుల చీఫ్ ఇంజనీర్స్ బృందం ఈ రోజు మేడిగడ్డకు వచ్చింది. అయితే అక్కడ జరుగుతున్న గ్రౌటింగ్ పనులను పరిశీలించిన తర్వాత గేట్ల తొలగింపు, అదేవిధంగా మిగతా గేట్లు లిఫ్ట్ చేసే కార్యక్రమం ఏ విధంగా చేయాలని దానిపై కూడా కొంతసేపు మాట్లాడుకున్నారు. అయితే గత 3 రోజుల క్రితం బయటపడినటువంటి భారీ ఆఘాతానికి సంబంధించి ఏం చేయాలి, అది అసలు ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని దానిపై కూడా కొద్దిసేపు అక్కడ ఉన్నటువంటి ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ అధికారితో మాట్లాడడం జరిగింది. ఇక షీట్ పైల్స్, ఒకవేళ ఈ ఆఘాతాన్ని పూడ్చిన తర్వాత షీట్ పైల్స్ వేయాల్సి వస్తుందో, ఒకవేళ షీట్ పైల్స్ వేస్తే ఈ ఆఘాతం పెరుగుతూ పోతే ఎట్లా అవి తట్టుకుంటాయని దానిపై కూడా కొద్దిసేపు అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడి తెలుసుకున్నారు. మొత్తానికి ఈరోజు దాదాపు 2 గంటల పాటు కూడా భారీ ఏర్పడినటువంటి ఆ ఆఘాతానికి సంబంధించే చర్చ కూడా జరిగినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి మరొకసారి ఈఆర్టీ టెస్టులు, గ్రౌండ్ పెనట్రేటింగ్ టెస్టులు కూడా చేసిన తర్వాత దానిపై మరొకసారి నిర్ణయం తీసుకుందామంటూ కూడా చెప్పారు. అయితే అప్పటి వరకు ఆ ఏరియాలో సంబంధించి ఎటువంటి మరమ్మతు పనులు కానీ ఎటువంటి గ్రౌటింగ్ పనులు చేయొద్దంటూ కూడా ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ అధికారులకు కూడా సూచనలు చేయడం జరిగింది. ఇక డ్యామ్ సేఫ్టీ పరిరక్షణ కమిటీగా ఉన్నటువంటి ఈ 4 సభ్యుల బృందం మరొకసారి ఎన్డీఎస్ఏ కూడా అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని క్షేత్రస్థాయి లోపల అక్కడ ఉన్నటువంటి బలహీనటువంటి సాయిల్ సంబంధించి మెటీరియల్, అదేవిధంగా ప్రస్తుతం ఆ గేట్ల తొలగింపుకు సంబంధించి కూడా మరొకసారి ఈ డేటాను అప్డేట్ చేయాల్సిందిగా ఎన్డీఎస్ఏ కూడా ఒక నోట్ ఇచ్చిన నేపథ్యం లోపల గేట్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించి ఏ విధంగా కొనసాగుతుంది, ఎప్పటిలోగా గేట్లను తొలగింపు చేస్తామనే దానిపై కూడా ఎన్డీఎస్ఏకి వీళ్ళు అప్డేట్ ఇవ్వాల్సి ఉంది. సో ఆ అప్డేట్ పై ఒక నోట్ ప్రిపేర్ చేసుకున్నాం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ఒక 7th బ్లాక్ ముందున్నటువంటి ఆ భారీ ఆఘాతానికి సంబంధించి కూడా మరొకసారి ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా మొత్తానికి ఎన్డీఎస్ఏ టీం మరొకసారి కూడా ఈ భారీ ఆఘాతం బయటపడ్డ నేపథ్యంలో మరొకసారి విజిట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కూడా సీఎం పర్యటన కంటే ముందే వాళ్ళ పర్యటన ఉండొచ్చు అనేది కూడా ఏఎన్సీలు చర్చించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాతే దానికి సంబంధించి మరమ్మతులు ఏ విధంగా చేయాలి దానిపై వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని మరొకసారి రావాలంటూ ఆహ్వానించేందుకైతే ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ బృందం అయితే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్, అయితే వేణు, ఇటు ఏపీ, తెలంగాణ, ఇరు తెలుగు రాష్ట్రాలకు కూడా వర్షాలు జూన్ నెల స్టార్టింగ్ నుండే మొదలవుతాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పనులకు డెడ్ లైన్ అంటూ ఏమైనా ఫిక్స్ చేశారా? యాక్చువల్గా 10 రోజుల క్రితమే ఈ యొక్క 15 రోజుల్లోనే పూర్తిగా గ్రౌటింగ్, అదేవిధంగా గేట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా ఎన్డీఎస్ఏ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు నిర్మాణ సంస్థకు ఎంత పాసిబుల్ అయినంత త్వరలోపల వాటి అన్నింటినీ కూడా లిఫ్ట్ చేయాలంటూ చెప్పింది. కానీ
16వ గేట్ నుంచి మొదలుకుంటే 21వ గేట్ వరకు పూర్తిగా స్టక్ అయిన నేపథ్యం లోపల దాని స్టేటస్ ఏందనేది కూడా ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చారు. అయితే లిఫ్ట్ చేయడం సాధ్యం కానప్పుడు పూర్తిగా తొలగించండి, ఎందుకంటే వర్షాలు ఏ క్షణంలో వస్తాయో తెలియదు, ఈసారి వాతావరణం కూడా పూర్తిగా మారే అవకాశం ఉంది, ఋతుపవనాలు త్వరగా వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యం లోపల కంప్లీట్గా వాటిని అక్కడి నుంచి తొలగించాలంటూ కూడా చెప్పడంతో ప్రస్తుతానికి అంటే 2 రోజుల నుంచి కూడా తొలగింపు ప్రక్రియ కంప్లీట్గా గ్యాస్ వెల్డర్లతో కూడా పూర్తిగా గేట్లకు సంబంధించినటువంటి అటాచ్మెంట్స్ కూడా కట్ చేస్తున్నారు. అంటే రేపటి వరకు కూడా దాదాపు 19, 21 3 గేట్లు కూడా పూర్తిగా తొలగించే అవకాశం, ఇక 18, 17, 16 గేట్ల విషయం లోపల లిఫ్ట్ చేస్తారా లేకపోతే వాటిని కూడా తొలగిస్తారన్న దానిపై కూడా ఈరోజు చీఫ్ ఇంజనీర్లు కూడా చెప్పే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి ప్రకారం పూర్తిగా ఈ 1 వీక్లోనే ఆ గేట్లు అనేది కూడా ఫ్రీ ఫ్లో ఉండే విధంగా తొలగించడమా లేకపోతే లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు.